వెంకటేష్ గారు, మీకేమనిపించింది? ఆ పోలీసు వారు చేసినటువంటిది దౌర్జన్యమా లేక ధర్మమైన పద్ధత? కొందరు నిలవ చేసి కొందరు నిలవ చేయకపోవటం, మా సతీష్ని ఆ రకంగా వెనక్కి నెట్టేయటం, ఇవన్నీ మీకేమనిపించింది? వెరీ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ అండి. సారీ. ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు సాక్షి రిపోర్టర్ని కవర్ చేస్తున్నటువంటి మిగతా ఛానల్స్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు అక్కడ దాష్టికం జరగకుండా కాపాడబడ్డాడని చెప్పేసి చెప్పాలనుంది. యాక్చువల్లీ అతన్ని బయటికి గెంటి వేస్తున్నటువంటి, బలవంతంగా పోలీసు వాళ్ళు బయటికి గెంటి వేస్తున్నటువంటి ఒక పర్వం ఏదైతే ఉందో దీన్ని మిగతా వాళ్ళు చిత్రీకరిస్తున్నారు. ఈవెన్ సాక్షి మీడియాకి సంబంధించినటువంటి వీడియో ఎడిటర్ కానివ్వండి, వీడియో ఇన్పుట్ వాళ్ళు కానివ్వండి, అక్కడ క్రిస్టల్ క్లియర్ గా వీడియో ఎవిడెన్స్ ఉంది కాబట్టి ఈరోజు మనం దాన్ని ప్రొజెక్ట్ చేసుకోగలుగుతాం. ఇలా ప్రొజెక్ట్ చేసుకోలేని సందర్భాలు అనేక ఉన్నాయి ఈ సంవత్సరం నరలో. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మీడియా ఏదైతే ఉందో, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మొత్తం కూడా అక్కడ ఉండగా కేవలం సాక్షి మీడియా రిపోర్టర్ను మాత్రమే బయటికి తీసుకెళ్లి బయటికి పంపించాలనేటువంటి ఆదేశాలు పోలీసు వారికి ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే సాక్షి మీడియా ఈ రోజు జరుగుతున్నటువంటి హ్యాజిటేషన్ ఏదైతే ఉందో దీన్ని ఫిల్టర్ లేకుండా అన్ని వర్గాల వారికి చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రజల్లో ప్రభుత్వం వైపు ఉన్నటువంటి వ్యతిరేకతని కానివ్వండి, లేకపోతే ప్రతిపక్ష పార్టీ చేస్తున్నటువంటి ఈ నిరసన కార్యక్రమాన్ని ప్రజలు తెలుసుకుంటారనే ఒక ఉద్దేశంతోనే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా, చాలా మంది అనుకుంటారు సార్ సాక్షి మీడియాని ఎవరు పట్టించుకోవట్లేదు, అధికార మీడియా వాళ్ళు ఎవరు చూడరని. కానీ అందరూ చూసేది సాక్షి మీడియాని. సాక్షిలో ఏం జరుగుతుంది, సాక్షిలో ఏం ప్రొజెక్ట్ చేస్తున్నారనేది అధికార పార్టీలో ఉన్నటువంటి పెద్దవారందరూ కూడా నిరంతరం గమనిస్తూనే ఉంటారు. దీనికి సంబంధించి వాళ్ళు ఇచ్చినటువంటి ఒక ఆదేశాలతోనే ఈ రోజు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు ప్రవర్తించారు తప్ప పోలీసు వాళ్ళకి ఎటువంటి గ్రడ్జి ఉండదండి. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా మీద పోలీసు వాళ్ళకి ప్రత్యేకంగా ఎటువంటి గ్రడ్జి ఉండదు. అలాగే ఏ మీడియా కూడా పోలీసు వారి విధులకు ఆటంకం కలిగించేటువంటి ఒక పరిస్థితి తెలుగు రాష్ట్రాలు, ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా ఉండదు. కాబట్టి పైన ఉన్నటువంటి పరిపాలకుల ఆదేశాలతోనే ఈ రోజు సాక్షి మీడియాని ఈ రోజు బయటికి పంపించడానికి, దుర్మార్గంగా బయటికి పంపించడానికి చేసినటువంటి ప్రయత్నాన్ని సక్సెస్ఫుల్ గా ప్రజలందరికీ చేరవేయడంలో ఈరోజు సాక్షి మీడియా, రిమైనింగ్ యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా సక్సెస్ అయినవని చెప్పొచ్చు. రైట్.